సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న 3 ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు అర్ధరాత్రి చోరీలకు పాల్పడి భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించారు. వరుస చోరీలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి ఇంట్లో దొంగలు సుమారు 18 తులాల బంగారం మరియు 30,000 నగదు అపహరించారు. రెండో ఇంట్లో పావుతులం బంగారంతో పాటు 10,000 నగదు ఎత్తుకెళ్లారు. మూడో ఇంట్లో కూడా రూపాయలు 12,000 నగదు దొంగిలించినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 6 షాపులను కూడా దొంగలు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. 3 షాపుల్లోకి చొరబడి సుమారు 18 తులాల బంగారంతో పాటు 50,000కు పైగా నగదు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి వరుసగా ఇల్లు, షాపుల్లో చోరీలు జరగడం పట్టణంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్న బీహార్ వాళ్ళు మా దగ్గర పనిచేసిళ్ళు. వాళ్ళమే మాకు చాలా అనుమానం ఉన్నది. వాళ్ళు మాకు ఎన్నడూ ఇంతవరకు అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన అది లేదు. మేము ఎప్పుడన్నా మీద పడుకున్నాము, కింద వచ్చిళ్ళు, రాత్రి మొత్తం దోసుకపోయిళ్ళు. మొత్తం 20 తులాల బంగారం పోయింది. నల్లబూసలు, దంగండాలు, ఉంగరాలు, గొలుసు, చైన్ అన్ని పోయినాయి. మా 20 తులాల బంగారం అయితే పోయింది. అన్ని ఉంగరాలు, చైను, నల్లబూసల దండలు, నా మనమంది 2 చైన్లు ఉన్నాయి. ఇవన్నీ పోయినాయి సార్. మరి ఏదైనా న్యాయాలు చేయాలి. మాకు ఇట్లా ఒక రూపాయి చూడలేదు, ఇట్లా పైసలు లేవు పక్కన. తరగా చీరలు చూద్దాం, కొత్త చీరలు చూస్తే ఎత్తుకుపోయింది వాడు. నేను మొన్ననే కొన్నా, మా బిడ్డలు కొన్నారు 5,000 ఒక్కొక్కరు కొన్నారు. ఆ చీరలు చూద్దాం, చీరలు ఏమో కదా బంగారం అయితే ఇంట్లో ఏం లేదు. ఇదేముంటుంది, పేద బంగారం ఉంటుంది, ఏం లేదు.